ఆ నంబర్ గల వెహికల్ షూటింగ్లకు తిప్పేదట బాబు. హీరోలా కనిపించిన నాన్న నిజంగా హీరో అన్నమాట. ఎస్ఐ గారు, వీడు నా మనవరాల్ని పాడు చేయబోయాడు. దానికి ఇదే సాక్ష్యం. ఎక్కడికొచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెబుతుంది. మావయ్య, మన బంగారుని ఐఎస్ఐ వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు మావయ్య. ఆ ఇంటి పిల్లను పాడు చేయబోయాడని ఆ నాగమ్మ కేసు పెట్టింది. మరి ఇందాక నేను ఫ్లేమ్ గేమ్ ఆడాను బావా. నీకు నాకు మ్యారేజ్ అని వచ్చింది. సర్లే, ఇంకేంటి? సరే అని అంత సింపుల్ గా ఉంటావేంటి బావా? సంబరపడాలి కదా. తర్వాత పడతాను గాని తాతయ్య ఇంట్లో ఉన్నారా? లేరుగా. ఎక్కడికి వెళ్ళారు? తాతయ్య నాన్న కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఎందుకు? బంగారు బావని తీసుకురావడానికి. ఎవరే ఫోన్లో? మురారి బావత్తయ్య, ఇటివ్వు. హలో మురారి, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నానమ్మా. అన్నయ్యకి ఏమైంది? ఆ తింగరిది ఏదేదో అంటోంది. ఏం లేదురా, ఏదో చిన్న గొడవ అంతే. ఏం జరిగిందో చెప్పమ్మా. కొత్తగా ఏం జరుగుతుంది? మామూలే. మీ అన్నయ్యకి వచ్చిన పెళ్లి సంబంధాన్ని ఆ నాగమ్మ చెడగొట్టింది. వీడు కోపంతో వాళ్ళింటి మీదికి వెళ్ళాడు. కత్తి చూపించి బెదిరించి వచ్చాడు. ఆ కోపంలో నాగమ్మ వాళ్ళ పెద్ద మనవరాలు సౌమ్యని మీ అన్నయ్య అఘాయిత్యం చేయబోయాడని తప్పుడు కేసును పెట్టింది. పోలీసులు ఇంటికొచ్చి మీ అన్నయ్యని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. మీ తాతయ్య మావయ్య విడిపించడానికి వెళ్లారు. ఇంత జరిగితే మీరెందుకమ్మా నాకు ఫోన్ చేయలేదు? సరే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. వద్దొద్దు మురారి, నువ్వక్కడికి రావద్దు. నీకే విషయం చెప్పొద్దని మీ తాతయ్య గారు చెప్పారు. అమ్మా, ఇదేమైనా చిన్న విషయమా? ఆ నాగమ్మ నీతి తప్పి మిమ్మల్ని బాధ పెడుతుంటే నేనిక్కడ హాయిగా ఉండలేను. అక్కడికొచ్చి ఆ నాగమ్మ సంగతి ఏంటో చూస్తాను. వద్దు బాబు, నువ్వు ఈ గొడవల్లో తలదూర్చొద్దనే మీ తాతయ్య గారు నిన్నంత దూరం ఉంచి చదివిస్తున్నారు. నీ గురించి ఎవరికీ తెలియకూడదని జాగ్రత్త పడుతున్నారు. నేను రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏంటమ్మా? పగబట్టిన మనుషులు ఎంత నీచానికైనా తెగిస్తారు బాబు. మన కుటుంబానికంటూ వారసులుగా మిగిలింది నువ్వు మీ అన్నయ్యే. మిమ్మల్ని కాపాడుకోవాలని ఆ పెద్ద ఆయన తాపత్రయం. ఈ గొడవలకు దూరంగా ఉండాలన్నది ఆయన కోరిక. అవతలి వాళ్ళు కావాలని రెచ్చిపోతున్నప్పుడు మనం కామ్గా ఉండటం కరెక్ట్ కాదమ్మా. నీ తాతయ్య ఏం చేస్తే అదే కరెక్టు. ఈ విషయంలో ఇంకో మాట వద్దు మురారి. ఈ గొడవల సంగతి నువ్వు మర్చిపో. అది కాదమ్మా, అన్నయ్య. అన్నయ్యకేం కాదు. ఈ రోజో రేపో తిరిగొస్తాడు. నువ్వివన్నీ ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకు భోంచేస్తూ బాగా చదువుకో. ఖర్చుకు డబ్బులు ఏమైనా ఉన్నాయా? అయిపోయాయా? ఉన్నాయి. సరే, నేనుంటాను. నేను ఈ గొడవ గురించి చెప్పినట్టు తాతయ్యకు చెప్పకు. పెద్దాయన అరుస్తారు. అలాగే, బాయ్.
మావయ్య, ఈ సెల్లో ఉన్నాడు కాస్త సెంట్రల్ జైల్లోకి షిఫ్ట్ అయితే షేర్ కలిసి వస్తుంది. ఏంటయ్యా ఇది? మీ స్టేషన్కి ఎవరు వచ్చారో మీకు తెలీదా? ఒక పెద్ద మనిషిని గౌరవించలేని మీకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరయ్యా? మావయ్య, మీరు కూర్చోండి. నా మనవడు ఏ తప్పు చేయలేదు, వాడిని వెంటనే విడుదల చేయండి. అలా గోడ కొట్టిన మేకులా గుడ్లప్పగించి చూస్తారేంటి? సెల్ ఓపెన్ చేసి మా బంగారాజు రిలీజ్ చేయండి. సారీ సార్, ఆ అధికారం మాకు లేదు. అంతేకాదు సార్, సెల్ తాళాలు కూడా మా దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? మా ఎస్ఐ గారి దగ్గర ఉన్నాయి. అతను ఎక్కడ? బయటికి లేరు. ఎప్పుడు వస్తాడు? తెలియదు సార్. ఆ ఎస్ఐ నెంబర్ నా దగ్గర ఉంది. కాల్ చేసి వెంటనే రమ్మంటాను. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపాకి ప్రయత్నించండి. బంగారాజు గారికి బ్యాడ్ టైం చాలా బాగున్నట్టు. ప్లీజ్ డయల్ ఆర్ ట్రై అగైన్ లేటర్. ఏమైంది? ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏ కావాలని చేస్తున్నాడా? చెప్పుడు మాటలు విని తప్పుడు కేసులు పెట్టి ఇంట్లో అన్నం తింటున్న వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ ఎస్ఐ 10 నిమిషాల్లో ఈ స్టేషన్లో ఉండాలి, లేదంటే పర్యవసానం ఇంకోలా ఉంటుంది. అయ్యా నమస్కారం, ఎలా ఉన్నారు? రేయ్, అయ్యగారికి అతిథి మర్యాదలు ఏమైనా చేశారా లేదా? అయ్యా, కాఫీ టీలు ఏమైనా తాగుతారా? అయినా మీరు స్టేషన్కి రావటం ఏంటయ్యా? మా ఖాకీల్లో ఎవరితో కబురు పంపినా నేనే కాకిలా వచ్చి మీ ముందు వాలేవాని కదా. ఈ ఊళ్ళో నేనే ఆస్కార్ గాడిని అనుకున్నాను. నటనలో నన్ను మించినోళ్ళు కూడా ఉన్నారన్నమాట. నా మనసుకెంతో బాధగా ఉందయ్యా. తమరెందుకొచ్చారు స్టేషన్కి? తెలివి మీరిన గుంటనక్క ఒకటి నా కుటుంబ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తోంది. ఊరూరా తిరిగి బ్రతకనిచ్చిన వీధి కుక్క ఒకటి ఆ గుంటనక్కకు సహాయపడుతోంది. ఎస్ఐ గారి పర్ఫార్మెన్స్కి ముసలోడు గట్టి మార్కులే వేశాడు. మొహంలో రక్తం వచ్చేసింది వేధవకి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నా మనవడిని అనవసరంగా ఎందుకు స్టేషన్లో పెట్టారు? అతను ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయబోయాడు. అబద్ధం. వాడు ఆ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డాడే తప్ప ఎలాంటి అఘాయిత్యం చేయలేదు. దానికి నేనే సాక్ష్యం. ఎస్ఐ గారు, మా బంగారాజు ఆ అమ్మాయిపై అత్యాచార యత్నం చేయబోయినట్టు మీ దగ్గర బలమైన సాక్ష్యం ఉందా? ఆ అమ్మాయే స్వయంగా స్టేషన్కొచ్చి వాంగ్మూలం ఇచ్చింది. ఎవరైతే చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారా? ఇన్నాళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నారు. మా కుటుంబం ఎలాంటిదో తెలీదా? ఆ కుటుంబానికి మా కుటుంబానికి గొడవలు ఉన్నాయని, అందుకే ఇలాంటి తప్పుడు కేసులు పదే పదే పెడుతున్నారని మీరు తెలుసుకోలేకపోతున్నారా? ఈ గొడవల కారణంగానే మీ వాడు ఆ అమ్మాయిపై రేప్ చేయబోయాడని వాళ్ళు చెప్పారు. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదయ్యా, గౌరవనీయమైన పెద్ద మనిషి ఏం చెప్పాడో అది ముఖ్యం. దాన్నే మీరు పరిగణలోకి తీసుకోవాలి. మా వాడు నిరపరాధి. వెంటనే వాడిని విడుదల చేయండి. సారీ సార్.
ఓ పెద్ద మనిషిగా మీరంటే నాకు గౌరవం ఉంది సార్. కానీ మీకన్నా దేవుడి కన్నా ఎక్కువగా నేను గౌరవించాల్సింది ఒకటుంది. అదే చట్టం. ఆ చట్టానికి మీతో సహా ఎవ్వరూ అతీతులు కాదు సార్. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించినట్టే గౌరవనీయులైన వ్యక్తులు కూడా చట్టాన్ని గౌరవించి తీరాల్సిందే. తప్పు చేసిన వాడా చట్టానికి తలొంచి తీరాల్సిందే. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఓ పక్క చట్టాన్ని గౌరవిస్తానంటూనే మరో పక్క అదే చట్టాన్ని నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. అతి వినయం ధూర్త లక్షణం, అది ముందు చూపించావు. అతి తెలివి దిగజారుడుతనం, అది ఇప్పుడు చూపిస్తున్నావు. ఈ రెండూ మంచివి కావు. మర్యాదగా మా వాడిని వదులు. ఏంటండి బెదిరిస్తున్నారా? ఇప్పటిదాకా మా మామయ్య మామూలుగానే మాట్లాడారు. ఆయన బెదిరిస్తే మరోలా ఉంటుంది. అది చూద్దాం. పోలీసులను బెదిరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఎఫ్ఐఆర్ రాస్తేనే గానీ అర్థం కాదు. ఏంటే తెలిసేది? నువ్వు ఆ నాగమ్మ దగ్గర లంచం తీసుకోవడం తెలీదా? ఆమె అడుగులకు మడుగులు ఎత్తడం తెలీదా? నీకు చట్టానికి సెల్యూట్ చేయడమే తెలుసు. నాకు ఆ చట్టాన్ని సృష్టించేవాళ్ళు కూడా తెలుసు. బాబు, మావయ్య, ఎమ్మెల్యే గారికి లైన్ కలుపు. వాడిని అనవసరంగా రెచ్చగొట్టాను ముసలాన్ని. ఆ ఎమ్మెల్యే గారు వదిలేయమంటాడా ఏంటి? లాజిక్ మిస్ అయిపోయి నోటిదోల పెరిగినట్టుంది. మావయ్య, రింగ్ అవుతోంది. హలో హలో జనార్దన్, నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను. అయ్యా, మీరా? ఎలా ఉన్నారయ్యా? ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో ఉన్నాను. మీరు స్టేషన్లో ఉండడం ఏంటయ్యా? ఏమైంది? మాకు ఆ నాగమ్మకు విభేదాలున్నాయని తెలుసు కదా. అవి అడ్డం పెట్టుకుని ఆ నాగమ్మ నా మనవడిపై తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టించింది. మా వాడిని వదిలేయమంటుంటే ఈ ఎస్ఐ వినటం లేదు. ఎఫ్ఐఆర్ రాస్తానంటున్నాడు. అనవసరంగా ఒక పోలీసు వాడి జీవితం ఎందుకు తలకిందులు అవ్వాలని మీకు ఫోన్ చేస్తున్నాను. ఈ ఎస్ఐకి బుద్ధి మీరు చెప్తారా, లేక మా పద్ధతుల్లో మమ్మల్నే చెప్పమంటారా? అయ్యో పెద్దవారు, అవన్నీ మీకెందుకండి? నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. ఫోను ఆ ఎస్ఐకి ఇవ్వండి. హలో, నేనయ్యా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఆ ఊళ్ళో నువ్వు పోలీసులా డ్యూటీ చేస్తున్నావా, లేక గుండాలా దందా చేస్తున్నావా? చక్రవర్తి గారు మనవన్నే స్టేషన్లో పెట్టావట. ఒంట్లో ఆరోగ్యం సరిగానే ఉందా? సార్, అది ఆ నాగమ్మ గారి మనవరాలిని. చాలే ఊరుకోవయ్యా. ఆ నాగమ్మ ఎలాంటిదో నాకు తెలీదా? వెంటనే ఆ కుర్రాన్ని వదిలేయి. సార్, క్షమించండి అయ్యా. పెద్ద మనుషులతో పెట్టుకునేటప్పుడు కాస్త పట్టు విడుపులు ఉండాలయ్యా. ఏకపక్షంగా ఉంటే ఇలాంటి అవమానాలే జరుగుతాయి. టైంకి మీ తాతయ్య రాబట్టి తప్పించుకున్నావురా. కానీ నేను ఆ నాగమ్మ నిన్ను వదిలిపెట్టాం. మీరు వదిలేసిన నేను మిమ్మల్ని వదలనరా. ఇంట్లో ఉన్నవాడిని స్టేషన్కి తీసుకొచ్చి అవమానించారు. దీనికి బాధ్యులైన అందరూ మూల్యం చెల్లించక తప్పదు. బంగారాజు, బంగారాజు, జాగ్రత్త. ఎస్ఐ ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మా, ఎస్ఐ ఫోన్ చేశాడు. ఏంటి గబ్బార్,
బంగారాజు గారి బెండు తీసావా? రేపు కోర్టుకు తీసుకెళ్తున్నావా? లేదు నాగమ్మ గారు, ఇప్పుడే ఆ పెద్దాయన వచ్చి వాణ్ణి విడిపించుకుని వెళ్ళారు. ఏయ్ గబ్బార్, నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? ఆ ముసలాడు చెప్తే ఎలా వదిలేస్తావు? ఆయన చెప్తే వదిలేయలేదు, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేసి చెప్పించారు. రేపటంటని ఆ ఎమ్మెల్యే గారితో నువ్వు చెప్పించావచ్చు కదా. అయినా నమ్మలేదు. బుద్ధుందా నీకు? ఏదో ఒకటి చెప్పి కేసులో ఇరికించుకుంటా చేతగాని వాళ్ళ వదిలేసి అదేదో శుభవార్త అన్నట్టు నాకు ఫోన్ చేసి చెప్తున్నావా? ఇప్పుడు ఏం చెయ్యాలో అదైనా చెప్పించావు. ఇంకో అవకాశం కోసం ఎదురు చూడాలి, అంతే. చక్రవర్తి, నేనంతం చేయడానికి ఇంకెన్ని అవకాశాల కోసం ఎదురు చూడాలి? వచ్చిన ప్రతి అవకాశం ఇలా వెన్ను చూపిస్తుంటే ప్రతీకారం కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఇంటిపైకి గొడవకొచ్చాడు, నా మెడపై కత్తి పెట్టాడు. ఇదే అవకాశంగా ఆడపిల్లపై అఘాయిత్యం చేయబోయాడని పెద్ద కేసు పెడితే ఇంత సులభంగా తప్పించుకుంటాడా? ఇలా అయితే ఆ చక్రవర్తి కుటుంబాన్ని అంతం చేసేదెలా? నా పగ ఎలా చల్లారుతుంది? మంచి అవకాశం పోయింది. చేతికి చిక్కిన వాడు చేప పిల్లలా చేజారిపోయాడు. వాణ్ణి జైలుకు పంపి ఆ చక్రవర్తి గారిని మానసికంగా దెబ్బతిద్దామనుకున్నాను. వాణ్ణి జైల్లోనే చంపించి చక్రవర్తి కుటుంబంలో మనిషిని తగ్గిద్దామనుకున్నాను. ఛ, అంతా తారుమారైపోయింది. పరువును పడంగా పెట్టా పంజరకుండా పోయింది. ఎందుకు ఇలా జరిగింది? ఆడదంటే దేవుడికి కూడా అలుసా? అందుకేనా నా ప్రయత్నాలన్నీ నాశనం చేస్తున్నాడు? నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ నాశనం చూద్దాం అనుకుంటే నాకెందుకు అవకాశం ఇవ్వడం లేదు? రేప్ కేసు కింద బంగారాజు గారు జైలుకి వెళ్తాడు, గుండెపోటుతో చక్రవర్తి హాస్పిటల్లో చేరతాడు, అల్లుడు ఇల్లరికి వెత్తేసి వెళ్ళిపోతాడు, కలుగులో ఎలకలా దక్కున్న మురారిగాడు బయటకు వస్తాడు. శత్రుశేషం లేకుండా అందరినీ చంపేద్దామని నేను కలలు కట్టుంటే అన్ని కళ్ళలైపోయాయి. నేను కసి తీర్చుకుందాం అనుకుంటే నా మీదే కసి తీర్చుకున్నారు. ఈ పోలీసు వాళ్ళు నమ్ముకోవటం వేస్ట్ అమ్మా. మనమే వేరే విధంగా ప్రయత్నిస్తే మంచిదేమో. ప్రయత్నిస్తాను. వాళ్ళ వినాశనం కోసం ఎన్ని ప్లాన్లైనా వేస్తాను, ఎన్ని గంటలైనా ఆలోచిస్తాను. వెనక్కి తగ్గేది లేదు, వాళ్ళకి తల వచ్చేది లేదు. అల్లుడు దిగు. బంగారాజు, నీకేం కాలేదుగా? ఆ ముదనష్ట పెస ఎంత చెప్పినా వినకుండా నిన్ను తీసుకెళ్లిపోయాడురా. సరిగ్గా అన్నం కూడా తినలేదు. పదనన్న లోపలికి. ఈ గొడవలు మనకొద్దురా, పద. ఉండమ్మా. అక్కయ్య గారు, అల్లుడు తిరిగి వచ్చేసాడుగా, నేను లోపలికి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. నాన్న. అక్కయ్య గారు, మీరు వెళ్ళండి. అల్లుడు, ఇప్పుడు నీకేం కావాలో నాకు బాగా తెలుసు. నువ్వు స్టేషన్ లో ఉన్నావన్న సంగతి ఈ పాటి ఊరంతా తెలిసిపోయి ఉంటుంది. నీ కుటుంబ గౌరవం, పరువు అన్నీ ఏటిపాలే. టైంకి మీ తాతయ్య రాబట్టి తప్పించుకున్నావురా. కానీ నేను ఆ నాగమ్మ నిన్ను వదిలిపెట్టాం. రోజు ఓ ఫుల్ బాటిల్ మొత్తం కొడతావా? నాగమ్మని కొట్టాలి మావయ్య.
నాగమ్మ నువ్వు కాకి ఇంకెవరు కొడతారా? నువ్వే కొట్టాలి. కానీ ఆవేశంతో కాదు, ఆలోచనతో కొట్టాలి. నీకు మొన్ననే చెప్పాను, దెబ్బ మనది కావాలి కానీ చెయ్యి మనది కాకూడదు అని. అంత ఆలోచించే ఓపిక నాకు లేదు మావయ్య. దాన్ని వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, ఆ ముసల్దాన్ని ఏం చేస్తావు గాని అది పోలీస్ స్టేషన్లో చెప్పిన అబద్ధాన్ని నిజం చేయి. అర్థం కాలేదా? అదేం చెప్పింది? తన మనవరాల్ని నువ్వు పాడు చేయబోయావని. ఇప్పుడు నిజంగానే దాన్ని పాడు చేయి. Yeah.